మోడీ వ్యతిరేకులందరూ స్టాలిన్ని సమర్థిస్తుండుగాక, అలాగే హిందీ అంశానికి సంబంధించి కూడా వాళ్ళకి పెద్ద పట్టింపులు ఏం లేవు. అయితే ఇవాళ ఒక తప్పుడు తీర్మానం ద్వారా వీళ్ళందరి ఇంటెన్షన్ బయటపెట్టుకున్నట్టయింది. ఈ మొత్తం సమావేశం తుస్సుమంది, లేదంటే వేస్ట్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళు చేసినటువంటి తీర్మానం, సరే అందరూ కలిసి జాయింట్ పోరాటం చేద్దాం, హిందీ మీద పోరాటం చేద్దాం, లేకపోతే నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం మీద పోరాటం చేద్దాం వరకు బాగానే ఉంది. 25 ఏళ్ల దాకా నియోజకవర్గాల పునర్విభజనే వద్దట. ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం? ఎవడొబ్బా సొత్తు అని చెప్పి వీళ్ళు మనందరి తరపున మనకి సీట్లు వద్దని చెప్తారు. సీట్లు తగ్గుతాయంటే నువ్వు పోరాడు. అసలు సీట్లే వద్దంటే ప్రజలకు అన్యాయం చేయడం కదా. సీట్లు పెరిగినప్పుడు ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం రాదా? మహిళలకు కొత్తగా అవకాశం రాదు. ఎందుకంటే 33% రిజర్వేషన్ వచ్చే ఎలక్షన్స్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత. దానికి అన్యాయం చేయడం కదా. అంటే నియోజకవర్గాల పునర్విభజనే చెయ్యొద్దు అంటే ఆ బిల్లులో ఉందే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్. అంటే మహిళా రిజర్వేషన్ తొక్కేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఇంతకుముందు వీళ్ళు చెయ్యలా, రాజ్యసభలో తీర్మానం చేసి మమ అనిపించేసి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో కిందసారి మోడీ సర్కార్ అమలు చేసి తీసుకొచ్చింది. రేపు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలవుతుంది. దాన్ని ఆపేయించడం వీళ్ళ కుట్ర, అతిపెద్ద మోసం. ఆ మొక్క తెలిసి తెలియని దద్దమ్మ, ఆవిడ పేరేంటి, కనిమొళి గారు మాట్లాడటం అంటే సిగ్గుచేటైన వ్యవహారం. అందుకని మహిళ చేత మాట్లాడిచ్చారు కావాలని చెప్పి. ఆవిడ తెలీదా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక జరగకపోతే మహిళా రిజర్వేషన్ ఆగిపోతుందని? ఇంకోటి 25 సంవత్సరాల పాటు రిజర్వేషన్ ఈ నియోజకవర్గాల పునర్విభజన వద్దా అంటే ఎప్పుడు మనం 20-40 ఏళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. క్రిందసారే జరగాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయలే. 2009 సంవత్సరంలో 2006లో చేశారు, 2009లో అమల్లోకి తెచ్చారు. రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన చేశారు కానీ దేశ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయారు. అంటే అప్పటికి 20 ఏళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఒక 20 ఏళ్ళు, మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు, అంటే 65 ఏళ్ల దాకా ఎదుగుదలే వద్దు, నియోజకవర్గాల పునర్విభజన వద్దు. ఎవరు వీళ్ళందరూ అసలు మనందరి తరపున మాట్లాడడానికి? అంటే రాబోయేటటువంటి తరాలకు అవకాశాలు అడుగంటి పెరగడమా? జనాభా సంఖ్య పెరిగిపోయింది. 145 కోట్ల జనాభా పెరిగినటువంటి సందర్భంలో ఈ ప్రజలకు కావాల్సినటువంటి పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్కడు 25 కోట్లకి 30 కోట్లకి ప్రాతినిధ్యాలు వహించేస్తారు వీళ్ళు. ఎవరు అసలు వీళ్ళకి ఇచ్చినటువంటి అధికారం? ఇదే అతిపెద్దదైనటువంటి మైనస్.